ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మీరు బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుండాలని, ఆయన సన్నిధిలో నానాటికి ఎదగాలని ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రతి ఒక్కరూ ఒక ఒలివల ముక్కల వలె కనపడ్డారు. ఒలివల చెట్టు, ఒలివల ముక్కలు అనేది డివైన్కి గుర్తు, దైవికానికి గుర్తు. దేవుడు మిమ్మల్ని దైవికంగా పెంచబోతున్నాడు, బలపరచబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు. దైవిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మీరు అడగకుండానే ఈ దినాల్లో దేవుడు ప్రసాదించబోతున్నాడు. మీరు ఒక దైవికమైన వ్యక్తులుగా, మీ కుటుంబం ఒక దైవికమైన కుటుంబంగా దేవుడు చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. దేవుడు ఆ పనిని త్వరగా తుదముట్టించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మార్కు సువార్త 11:23. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వేలుకు పోల్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసు ప్రభు అంటున్నాడు లూకా సువార్త 11:20లో, నేను దేవుని వేలుతో దెయ్యాన్ని వెళ్ళగొట్టానని మీరు అనుకుంటున్నారా అని అంటున్నాడు. దేవునామానికి స్తోత్రం. ఆత్మ ద్వారా, దేవునికి ఆత్మ ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టాను అంటున్నాడు. అంటే ఫింగర్ అయినా, గాడ్స్ ఫింగర్ అయినా, లేకపోతే దేవుని ఆత్మ అయినా ఒక్కటే. దేవునికి ఆత్మ, దేవునికి వేలుకు పోల్చబడ్డాయి. పరిశుద్ధాత్మ వేలుకు పోల్చబడ్డాని దగ్గర మొదటిగా పాయింట్ అవుట్ చేయటం. వేలు ఏం చేస్తాయంటే పాయింట్ అవుట్ చేస్తాయి. మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న బలహీనతను ఎత్తుపట్టి చూపించే వేలు అన్నమాట. సో దేవుని బిడ్డలారా, అందుకని కీర్తన 32:8 అంటున్నాడు, నేను మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాను అంటున్నాడు. మిమ్మల్ని హెచ్చరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు ఏదైనా శోధన రాబోతుంది, ఒక కీడు జరగబోతుందంటే మనం హెచ్చరించి కాపాడేవాడు, మన భద్రపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తానంటున్నాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎగ్జాక్ట్గా మన లూకా సువార్త 11:20 చూస్తే దెయ్యాలు వెళ్ళగొడతాను అంటున్నాడు. అవును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధానమైన పనియే దెయ్యాలు వెళ్ళగొట్టడం. ఈరోజు దెయ్యాలు దెయ్యపు మాటలు విని, అబద్ధపు మాటలు విని ఈరోజు నష్టపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీరు అలా నష్టపోకూడదని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. సాతాను ఆ అబద్ధానికి తండ్రి, వారి జనకుడు. వాడి నోటిండి వచ్చేదన్నీ అబద్ధాలే. కొంతమంది వాడి అబద్ధాలని, వాడు పెట్టే అభోగాలను నమ్మి ఈరోజు కృషించిపోయే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, కళల రూపంలో కూడా, లేకపోతే దర్శనం అనే ఫాల్స్ విజన్ రూపంలో కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవచ్చు. మీకు ఏదో కీడు జరగబోతున్నట్టు, మీరు చనిపోతున్నట్టు, మీకు యాక్సిడెంట్ అయినట్టుగా, లేకపోతే ఏదో పెద్ద శోధన రాబోతున్నట్టుగా, రక్తపాతం జరగబోతున్నట్టుగా, ఇట్లా సాతాను మీతో అనేక రకాలుగా అబద్ధాలు ఆడి మిమ్మల్ని మోసగించడానికి ఛాన్స్ ఉన్నాయి. దానికి మీరు ఛాన్స్ ఇవ్వద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రెండవదిగా దేవుని బిడ్డలారా, యూదా గ్రంథం 1:6లో మరి చీకటి ఆయన బంధించి ఉంచుందని రాయబడి ఉంది. అంతేకాదు ఎఫెసు పత్రిక 6:12లో దేవుని బిడ్డలారా, ఈ లోక అంధకార శక్తులతో మనం పోరాడాలని రాయబడి ఉంది. మీకు పోరాటం అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి. తెలిసిన వాళ్ళ ద్వారా, తెలియని వాళ్ళ ద్వారా వస్తున్నాయి. పోరాటం అనేది ఏ రూపంలో వచ్చినా అది సాతాను ద్వారా కలిగే పోరాటం అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అంతేకాదు అనేక రోగాలకు గల కారణం ఎవరంటే సాతాను. మత్తయి సువార్త 8:16లో రాయబడి ఉంది, దేవుడు మరి అనేక మంది దురాత్మ పట్టిన వాళ్ళు వెళ్ళగొట్టాడట. ఒక చెవిటి మూగ అతన్ని యేసుప్రభు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆ చెవిటితనాన్ని, మూగతనాన్ని రోగం కింద చూడలేదు. అది దురాత్మ పండగలని గ్రహించి ఆ దురాత్మను వెళ్ళగొట్టినప్పుడు అతనికి ఆటోమేటిక్గా స్వస్థత వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత టార్మెంటింగ్, అది కూడా ఈవిల్ స్పిరిటే. కొంతమందిని సాతాను టార్మెంట్ చేస్తాడు, మైండ్ని టార్మెంట్ చేస్తాడు. ఎవడో ఏదో ఒక మాట వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ మాట వీళ్ళని పీడిస్తూ ఉంటుంది. ఎంతో బాధపడతా, దిగులు పడతా ఉన్నారు. ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడండి. మత్తయి సువార్త 8:29లో మనం చూస్తున్నాం, సాతాను ఒక టోర్మెంట్
ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైం దురాత్మకు యేసుప్రభువు వారు ఆ అపవిత్ర ఆత్మను పేరు పెట్టాడు. ఎందుకంటే ఆవిడ అపవిత్రపరిచేవాడు, అవును దేవుని బిడ్డలారా, మోసగించేవాడు. అందుకొరకు మత్తయి సువార్త 10:1 కానీ మార్కు 1:20 కానీ దురాత్మను అపవిత్ర ఆత్మను సంబోధించాడు. ఎందుకంటే వాడు అపవిత్రపరిచేవాడు. ఈరోజు కూడా అనేకుల యొక్క జీవితాన్ని శాతను అపవిత్రపరుస్తున్నాడు, బలహీనపరుస్తున్నాడు, పాపానికి నెట్టివేస్తున్నాడు. అటువంటి దురాత్మ శక్తులన్నింటినీ మనం గ్రహించాలి. మన మనోన్నతను గుడ్డితనం చేసేవాడు కూడా వాడే. 2 కొరింథీ పత్రిక 4:4 ఎవరెవరైతే సాతానుకు చోటిస్తున్నారో, ఎవరెవరైతే మరి సాతానుకు స్థానం కల్పిస్తున్నారో వాళ్ళందరినీ అపవిత్రపరిచేస్తాడు, బలహీనపరిచేస్తాడు, ముందుకు పోనీయకుండా బంధించేస్తాడు. ఆర్థిక ఇబ్బందులు, మీ బిజినెస్లో బెజ్జమేసేవాడు వాడు, మీ యొక్క ఆర్థిక వనరులను బెజ్జమేసేవాడు వాడు, అపజయం పుట్టించేవాడు వాడు, అనారోగ్యాన్ని, కుటుంబంలో గొడవలు కోట్లాటలు కారకుడు వాడు. భార్యాభర్తల మధ్యలో ఏ కారణం లేకుండా సడన్గా గొడవ రావడానికి కారణం దేవుని బిడ్డలారా వాడే. గర్వం పుట్టించి, అహంభావం పుట్టించి ఎదిరించేవాడు వాడే. ఇటువంటి సాతాను క్రియలన్నింటినీ మనము గ్రహించి వాడిని పారదొలుతున్నప్పుడే మనకి, మన కుటుంబానికి నెమ్మది, సమాధానం, సంతోషం కలుగుతుంది. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం రోమాపత్రిక 16:20, యోహాను సువార్త 14:27 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ఇప్పుడే కడుగుమని అడుగుతున్నాను. దేవుని మహిమను తాకునగాక, యేసుక్రీస్తు వారి ప్రసన్నత ఇప్పుడే తాకునగాక, దయ్యాలను వెళ్ళకొడుటకు ప్రభు మీకు అధికారం ఇచ్చినగాక, యేసుక్రీస్తు నామములో సాతాను వాడి క్రియలని యేసునామములో లయమైపోనగాక, అందగారి క్రియలని యేసునామములో బూడిదైపోనగాక, దురాత్మను వెళ్ళగొట్టి అభిషేకప్పుడే మనం తాకినగాక, దేవుని శక్తి మమ్మల్ని నింపునగాక. మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.